ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఇప్పటికి దాదాపుగా బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికి గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళి తమ అభివృద్ధిని చూపిస్తూ మరి తమ చేసిన అభివృద్ధికి వలన తమకు పట్టం కట్టాలని చెప్పి ఇప్పటికి అభ్యర్థులంతా కూడా తమ ప్రచారాన్ని మరి అడుగులు ముందుకు వేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కల్లూరు మున్సిపాలిటీలో ఇప్పటికి దాదాపుగా ఇన్ఛార్జిగా దిండిగల్ రాజేందర్ గారు తన వ్యూహాన్ని పదును పెట్టి మరి ఈ మున్సిపాలిటీలో ఎట్టకేలకు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి ఈ మున్సిపాలిటీలో ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది, ప్రజల నుంచి మరి ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కి ఎటువంటి ఆదరణ రాబోతుంది అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు దాదాపుగా మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టైంలో అంటే 20 వార్డుల్లో ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఒక పథకం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులను సెలెక్ట్ చేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెంటనే నామినేషన్ వేసిన తర్వాతనే మా 20 వార్డులో ఉన్నటువంటి అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరటం చేయటం జరిగింది. అదే స్పందన ప్రజల్లో కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈరోజు కళ్ళకు కట్టినట్టు వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఈ ఓటర్ మహాశయులంతా మమ్మల్ని గుండెలకు కత్తుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీల పేరిట ఇచ్చినటువంటి హామీలు కానీ 420 420 హామీలు కానీ ఏది కూడా ఒక్కటి కూడా అమలు పరచకుండా ఉన్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. తిరిగి కేసీఆర్ గారి సువర్ణ పాలన రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ దశలో మా అభ్యర్థులు అందరూ కూడా దాదాపు మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. కల్లూరు మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా మేము ఎగరేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం. అంటే గతంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అభివృద్ధి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తాం? ఈ 26 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క తట్టేడు మట్టి కూడా తీసి పక్కకు పోయలేదు. మొత్తం చేసిన అభివృద్ధి ఇవాళ కల్లూరు పట్టణం కనుక చూసేది ఉంటే ఏ వార్డుకు పోయినా సీసీ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ లేని గ్రామం ఉన్నదంటే, ఒక వీధి ఉన్నదంటే అది మీరు చూపించండి, మేము దానికి కట్టుబడి ఉంటాం. ఒక్క వర్క్ కూడా ఈ రోజు వరకు చేయాలి ఈ 26 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో. ఇంకొక సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకం ఏదైతే ఆసరా పెన్షన్ ఉందో 4,000 ఇస్తాం రేపు డిసెంబర్ 7వ తారీఖు తర్వాత అన్నారు. ఆ 4,000 ఇచ్చే 2,000 కూడా సక్రమంగా ఇస్తలేరు. పాపం ఈ ఆసరా పెన్షన్ మీద బతుకుతున్న ఈ మహిళలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇలా తిట్టడం ఒకటి వస్తే కొట్టేటట్టున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంకా వచ్చి ఓటు అడిగేది ఉంటే, ఎందుకంటే తులం బంగారం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఎట్లనైనా 1,16,000 ఇస్తారు, నేను తులం బంగారం. ఆ తులం బంగారం ఎవరికన్నా వచ్చిందంటే తిడుతున్నారు, ఖచ్చితంగా తిడుతున్నారు. మంచి స్పందన ఉంది. మేము కల్లూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాం. ఈ గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయం. ఖచ్చితంగా మేము రాబోయే 5 సంవత్సరాలు ఏదైతే మాకు అవకాశం ఇస్తారో ప్రజల అంచనాల మేరకు మా అభ్యర్థులందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రతి కార్యకర్త దగ్గరికి పోయి గడపకు పోయి ఓటు అడుగుతున్నారు. మేము ఖచ్చితంగా విన్ అవుతామని చెప్పి సందర్భంగా ఘంటాపదంగా చెప్తున్నాం. అంటే ఇప్పటికీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం కూడా అధికారంలో మేము ఉన్నాం కాబట్టి నిధులు తీసుకురావడానికి మాకే సాధ్యమైంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిన నిధులు ఎట్లా తెస్తారని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడింది. దీన్ని ఎట్లా మీరు చూస్తారు? ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకే మోసపోవటం జరిగింది. ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా మోసపోవటం జరిగింది. అది ఇప్పుడు వాళ్ళు అవగాహన చేసుకొని మేము కేసీఆర్ గారిని బంగారం లాంటి పరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారిని పోడగొట్టుకున్నాం, వారి యొక్క పరిపాలన పోడగొట్టుకున్నామని చెప్పి మదనపడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి తిరిగి పట్టం కడతారు. 2 సంవత్సరాలు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్సే గల్లంత అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తాం. కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఎటువంటి విజయ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? మొత్తం 20 వార్డులలో దాదాపు క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నాం. మా ప్రభుత్వం మా కౌన్సిల్ ఏర్పాటు చేసేదానికంటే కూడా కావాల్సిన మెజారిటీ కంటే కూడా మేము అధిక సీట్లు గెయిన్ కాబోతున్నాం. కల్లూరు మున్సిపాలిటీ ఇప్పటికే సర్వేలన్నీ చెప్తున్నాయి. కల్లూరు మున్సిపాలిటీ కానీ సత్తుపల్లి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి మెజారిటీ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కైవసం చేసుకోబోతుంది.
అదేవిధంగా ఇప్పటికి 15వ వార్డులో కూడా ఆస్మా గారు తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ప్రచారం? ప్రజల నుంచి మీకు ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? చాలా మంది ప్రోత్సహిస్తున్నారు సార్. మాకు మంచిగా ఓట్లు వేయాలని అందరూ సహకరిస్తున్నారు. మా వంతున మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. కేసీఆర్ సార్ చేసిన పనులన్నీ చాలా బాగా చేశారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అంత చేయట్లేదని చెప్తున్నారు. ఇంకా మీరు అయితే తర్వాత చాలా అభివృద్ధి జరిగిద్దని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు సార్. మమ్మల్ని చాలా చాలా కోరుకుంటున్నారు. మా తరఫు నుంచి మేము ప్రయత్నం అయితే చాలా చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి అందరికీ కలుస్తున్నాం. మా ఓటర్లందరినీ మేము ఎట్లా సహకరించమని ప్రయత్నిస్తున్నాం సార్. అన్న, మీరు చెప్పండి, ఈ ఎన్నికల ప్రచారం తిరుగుతున్న క్రమంలో ప్రజల నుంచి మీకు ఎటువంటి సమస్యలు మీరు దృష్టికొస్తున్నాయి? ఒకవేళ వస్తే వాటిని పరిష్కారానికి మీరు ఎట్లా వారికి హామీ ఇస్తా ఉన్నారు? కల్లూరు మున్సిపాలిటీ ప్రతిపాదన అనేది గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చిందండి. సండ్రా వెంకటయ్య గారే ఈ ప్రతిపాదన పెట్టారు. అప్పుడే అవ్వాల్సింది, బై మిస్టేక్ మా గవర్నమెంట్ పోవడం వల్ల ఇప్పుడు వీళ్ళకి ఆస్కారం వచ్చింది. కల్లూరు మున్సిపాలిటీ స్థాయికి ఎదిగిందంటే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పనుల వల్లే, ఆ అభివృద్ధి వల్లే కల్లూరు మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది. కల్లూరులో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కల్లూరులో మినీ స్టేడియం కానీ, బస్ స్టాండ్ కానీ, షాదీఖానా కానీ, ఈ సీసీ రోడ్లు కానీ, మన 50 పడకల హాస్పిటల్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. వైకుంఠ ధామాలు, నర్సరీలు, అసలు ఒకటి అంటూ లేకుండా చెరువులు పూడిక తీయటం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, అసలు ఒకటి అనేది లేదండి. ప్రజలకు ఏమేమి కావాలో అడగకుండానే కేసీఆర్ గారు మనందరికి ఇచ్చారు. తర్వాత రైతు బంధు, రైతు భరోసా అన్నీ మనకి సమకూర్చారు. అసలు కేసీఆర్ గారిని ఏమి ఎవరు జనాలు అడగకుండానే వాడు చెప్పని పథకాలన్నీ గతంలోనే జనాలకి ఏం కావాలో అన్నీ సమకూర్చారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న నాయకులంతా గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే అప్పుడు ఏం చేశారు? వీళ్ళందరికీ అభివృద్ధి తెలిసిందే. ఇవాళ ఏదో పార్టీ మాలి వాళ్ళ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ స్వలాభాల కోసం చేసే పనులు తప్ప వేరే ఏమీ లేదు. 2 సంవత్సరాలన్నర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మేము వస్తే మున్సిపాలిటీ వేరే పార్టీ గెలిస్తే ఏం చేస్తారు, ఆ నిధులు ఆడ నుంచి అయినా వస్తాయని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. మేము 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి ఏం నిధులు ఇచ్చింది, ఏం పనులు చేసిందో చెప్పాలి వాళ్ళు. దాని తర్వాత మేము అధికారంలో వస్తే చేస్తామనే గ్యారంటీ మాకుంది, మాకు నమ్మకం ఉంది. మా మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యల్ని అధికారం లేకపోయినా మేము సమకూరుస్తున్నాం, చేస్తున్నాం. ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకొని వాళ్ళ ఇబ్బందుల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి, పూర్తి నమ్మకం ఉంది. 20 వార్డులకు 20 వార్డులు గెలుస్తామనే ధీమా ఉంది, పక్కా గెలుస్తున్నాం. గత 2 సంవత్సరాల క్రితం ప్రజలు చేసిన తప్పుని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము పెద్ద తప్పు చేసినామని వాళ్ళంతా చంపలు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే కావాలనుకుంటే మనం ఇప్పటి నుంచే పునాది వేయాలని, అందరూ కేసీఆర్ గవర్నమెంట్కే ఓటేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు తప్పుని వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా వంతుగా మేము మా 15వ వార్డులో, మా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులలో పరిచయాలు ఉన్నాయి, మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి. మా 15వ వార్డులో అంతా మేము హిందువులు ముస్లిం అయినా బంధువుల్లాగా కలిసి ఉంటాం. బాబాయ్, తమ్ముడు, బావ అని పిలుచుకునే సావాసంతోనే ఉంది. అందరూ మాకు పరిచయస్తులే. మాకు ఇక్కడ ఉన్న పరిష్కారం ఏదైనా మా ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడి అడగగలిగే కెపాసిటీ ఉంది అందరికీ. వాళ్ళతో కూడా నేను అలానే ఇంటికి వెళ్ళి మాట్లాడుకునే బంధుత్వం ఉంది మాకి. కాబట్టి మేము ఎవరికి ఏ అవసరం వచ్చినా 24 గంటల్లో అందుబాటు ఉండి వాళ్ళ అవసరాలన్నీ సమకూరుస్తామని వాళ్ళందరికీ హామీ ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం. మాకందరు జనాలు సహకరిస్తున్నారు మంచిగా. మాకు పూర్తి నమ్మకం ఉంది మంచి మెజార్టీతో గెలుస్తామని. దీనికి ప్రజల సహకారాలంతా మాకున్నాయి, ఇబ్బంది ఏం లేదండి, చాలా బాగా. 15వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 15వ వార్డుల ప్రజలకు మేము ఏం చెప్తున్నామంటే, గత ప్రభుత్వ పాలన చూశారు కాబట్టి 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూశారు, గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే గతంలో జరిగే కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం. మున్సిపాలిటీ మా చేతిలో పెడితే 20కి 20 వార్డులు గెలిపించుకొని మున్సిపాలిటీని టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తే బీఆర్ఎస్ జెండా మేము మళ్ళీ పరుగులు పెట్టిస్తాం, బస్టాండ్ కట్టిస్తాం. కల్లూరు మనకు పెద్ద చెరువు ఒకటి ఉందండి, దానికి ట్యాంక్ బండ్ ప్రపోజల్ మా గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టింది. మా గవర్నమెంట్కి మాకు మున్సిపాలిటీ సహకరిస్తే మేము దాన్ని పెద్ద చెరువుని ట్యాంక్ బండ్ చేపిస్తాం. మా ఈ కప్పలబంధం రోడ్ అనేది ఉందండి, దీనికి అటు ఇటు సైడ్ కాలువలు లేవండి. మేము గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రపోజల్ పెట్టాం, కాకపోతే నోటిఫికేషన్ వచ్చి అది ఆగిపోయింది. దీనికి డబల్ లైన్ చేపిస్తాం, ఈ రోడ్ని సైడ్ వాల్స్ గట్టిస్తాం. ఎక్కడ ఒక 2-3 సీసీ రోడ్లే బ్యాలెన్స్ ఉన్నాయండి, ఒక్క రోడ్డు కూడా మిస్ లేదు. 2 ఇళ్ళ కూడా సీసీ రోడ్లు వేసాం మేము. ఆ 1-2 రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం. ప్రజలకి ఎటువంటి అవసరం ఉన్న గవర్నమెంట్ తరపు నుంచి మేము సహకరించి చేస్తామండి.
అది ఎల్లప్పుడూ లైటింగ్స్, డ్రైనేజ్ వ్యవస్థ, పారిశుభ్రం అన్ని కార్యక్రమాలు పక్కాగా చేస్తాం. 15వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీగా సయ్యద్ అస్మా గారు మా మిస్సెస్ గారిని నుంచోబెట్టాం. అందరూ సహకరించి ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. ఇది పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి దాదాపుగా 15వ వార్డులో దాదాపుగా తమ అభ్యర్థి గెలవబోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంది. అదేవిధంగా ఈ కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 వార్డులలో కూడా దాదాపుగా క్లీన్ చిప్ చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని దాదాపుగా మరి ఈ కల్లూరు మున్సిపాలిటీ ఇన్ఛార్జి మరి దిండిగల రాజేంద్ర చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు కాకపోవడం వల్ల ప్రజలంతా విసుగు చెంది ఉన్నారు. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పటికి దాదాపుగా మరి ఈ కల్లూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కల్లూరు మున్సిపాలిటీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇన్ఛార్జి దినిగల రాజేంద్ర గారు, అదేవిధంగా 15వ వార్డు సభ్యులు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆస్మా గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, V5 న్యూస్, కల్లూరు నుంచి.